హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటిదంటే ఐఐటి క్యాంపస్లో ఉన్న హాస్టల్ సర్కిల్ సైడ్ ఎలా ఉంటుందో అండ్ హాస్టల్స్ బిల్డింగ్స్, గర్ల్స్ హాస్టల్స్ బిల్డింగ్స్, బాయ్స్ హాస్టల్స్ బిల్డింగ్స్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే నేను పూర్తిగా చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి, డోంట్ మిస్. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ముందు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇవన్నీ డిపార్ట్మెంట్ బిల్డింగ్స్. ఆల్రెడీ నేను లాంగ్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి ఫ్రెండ్స్. డిపార్ట్మెంట్ బిల్డింగ్ అని ఉంటుంది. సో కొత్తగా నా ఛానల్ని చూస్తున్నావు అయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను పెట్టే వీడియోస్ మీ వరకు రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. సో నాకు ఇలా ఒక బైసికల్ ఉంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎవ్రీడే అయితే నేను క్యాంపస్ మొత్తం ఒక రౌండ్ అయితే తిరిగేసేదాన్ని అని ఫీల్ అవుతాను ఫ్రెండ్స్. అప్పుడప్పుడు అయితే బైసికల్ మనకు బాడీకి అండ్ ఆరోగ్యానికి చాలా బెటర్, ఎందుకంటే మనకు ఎక్సర్సైజ్ అవుతుంది. సో ఇది బాదం ట్రీ చూడండి ఫ్రెండ్స్, బాదంకాయ ఎలా కాస్తున్నాయో. సో బాదంకాయ కొంచెం చిన్నగా ఉంది. ఇక్కడైతే చూడండి ఎన్ని కాస్తున్నాయో. కొంచెం పెద్దగా ఉంటే ఒకటి తీసుకెళ్ళేటోళ్ళం ఫ్రెండ్స్. సో ఫైనల్గా అయితే మనమైతే హాస్టల్ సర్కిల్ సైడ్ అయితే వచ్చేసాము ఫ్రెండ్స్. ఇటు సైడ్ అన్ని డిపార్ట్మెంట్ బిల్డింగ్స్ ఉంటుంది, ఇటు సైడ్ ఏమో హాస్టల్స్ బిల్డింగ్స్ ఉంటుంది. మేమైతే ఈవినింగ్ టైం కదా అలా వాక్ చేసుకుంటూ వచ్చాము. ఇది న్యూ హాస్టల్స్ బిల్డింగ్స్. ఇదేమో డైనింగ్ హాల్ లోపల అయితే చాలా క్లీన్గా, నీట్గా, పెద్దగా ఉంటుంది. టేబుల్స్ అవన్నీ చాలా బాగుంటుంది. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ బిల్డింగ్ చూసారా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇది జపనీస్ ఆర్కిటెక్చర్ డిజైన్ బిల్డింగ్స్ ఇవన్నీ. సో న్యూ హాస్టల్స్ బిల్డింగ్స్ అండ్ ఓల్డ్ హాస్టల్స్ బిల్డింగ్స్, గర్ల్స్ హాస్టల్, బాయ్స్ సేమ్ డిజైను, మొత్తం సేమ్ జపనీస్ ఆర్కిటెక్చర్ డిజైన్ మాత్రమే. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. సో బాబా హాస్టల్ అంట, ఇలా హాస్టల్ నేమ్స్ కూడా ఉంటుంది బిల్డింగ్కి. ఇక్కడైతే క్యాంటీన్లో ఏమైనా తిందామని ఇక్కడైతే కూర్చున్నాము నేను, శంకర్ అయితే. యాప్ అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నాము. యాప్ అస్సలు డౌన్లోడ్ అవ్వట్లేదు. చాలాసేపటి నుండి ట్రై చేస్తున్నాము. ఇంటర్నెట్ మా దగ్గర సరిగ్గా లేదు. ఓకేలే అని అయితే మేమైతే లైట్ తీసుకున్నాము. ఇక ఓల్డ్ హాస్టల్ సైడ్ అయితే వెళ్తున్నాము ఫ్రెండ్స్. ఇదైతే న్యూ హాస్టల్స్ బిల్డింగే. క్యాంపస్లో పీస్ఫుల్గా అండ్ గ్రీన్గా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్. నో పొల్యూషన్, నో సౌండ్స్. మనము డే మొత్తము, నైట్ మొత్తం ఇలా వాకింగ్ చేసినా నువ్వు ఎందుకు తిరుగుతున్నావు ఏంటిదని ఎవ్వరు అడిగేటోళ్ళు కూడా ఉండరు ఫ్రెండ్స్. సెక్యూరిటీ బిల్డింగ్స్కు ఉంటారు కానీ ఎవ్వరు ఏమన్నారు ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే మనం ఓల్డ్ హాస్టల్ సర్కిల్ సైడ్ అయితే వచ్చేసాము. ఇది ఆర్యభట్ట హాస్టల్ అంట. సో ఈవినింగ్ అయితే అందరు ఇలా తిరుగుతూనే ఉంటారు ఫ్రెండ్స్. వరాహమిరా హాస్టల్ అంట ఇదైతే. సో క్యాంపస్లో మనకు డెలివర్ చేసేటోళ్ళు కూడా వస్తుంటారు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఆర్డర్స్ వస్తాయి క్యాంపస్లో అయితే. మార్నింగ్ 9కి వస్తే ఈవినింగ్ 6:30, 7 అలా అవుతుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఆర్డర్స్ వస్తుంటాయి. ఆటోస్, వ్యాన్లు వస్తుంటాయి. అంత ఆర్డర్స్ వస్తుంటాయి ఫ్రెండ్స్ క్యాంపస్లో. సో ఇదైతే గర్ల్స్ హాస్టల్స్ బిల్డింగు. ఇటు సైడ్ అన్ని గర్ల్స్ హాస్టల్స్ బిల్డింగ్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇదైతే హాస్టల్ సర్కిల్ బస్ స్టాండ్. మనం మెయిన్ గేట్కి ఇక్కడికి వచ్చిన బస్సులో ఇక్కడే దిగుతాము. హాస్టల్ నుండి మనం మెయిన్ గేట్కి వెళ్ళినా ఇక్కడే బస్ ఎక్కాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మనమైతే. ఇది గర్ల్స్ హాస్టల్ బిల్డింగు. బాయ్స్ హాస్టల్ బిల్డింగ్ ఇది. ఐసిఐ బ్యాంకు ఇది. మనము మనీ డ్రా చేసుకున్న కింద ఏటీఎం అయితే ఉంటుంది. ఎస్బీఐ బ్యాంక్ కూడా ఉంటుంది, ఐసిఐ బ్యాంక్ ఉంటుంది, ఎస్బీఐ ఏటీఎం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ క్యాంపస్లో పోస్ట్ కూడా ఉంటుంది, అన్నీ ఉంటుంది క్యాంపస్లో అయితే. సో ఇటు సైడ్ మనకు కొబ్బరి నీళ్ళు, ఐస్ క్రీము, క్యాంటీను, ఇంకా ఓల్డ్ హాస్టల్ సైడ్ కూడా క్యాంటీన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అదైతే ఈ వీడియోలో అయితే నేను చూపించలేదు. క్యాంపస్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కమెంట్ చేయండి ఫ్రెండ్, డెఫినెట్లీగా నేనైతే చూపిస్తాను ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. సో నా నుండి మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. సీ యూ. బాయ్.